హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి ఇంజనీరింగ్ మెకానిక్ క్లాసెస్ వన్ బై వన్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీకు ఈ సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్ క్లాసెస్ అనేది మేము వన్ బై వన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అండి. ముఖ్యంగా మెకానికల్ బ్రాంచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఈ టాపిక్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ సెమ్స్లో కూడా మనకి చాలా సబ్జెక్ట్స్ ఈ మెయిన్ ఈ టాపిక్స్ సంబంధించి ఉంటాయి దీనికి రిలేటెడ్గా. సో ఇది అర్థం కావడం చాలా ముఖ్యమండి. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది బేస్డ్ ఆన్ ద స్టడీని బేస్ చేసుకొని డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేయడం జరిగింది. సో సాలిడ్ మీద చేసే స్టడీని మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అంటాం. అలాగే ఫ్లూయిడ్స్ మీద అయితే మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటాం. అలాగే సాలిడ్స్ నుంచి అది ఎలా క్లాసిఫై చేశారు అని అంటే రిజిడ్ బాడీ, మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీ అండ్ మెకానిక్స్ ఆఫ్ డిఫార్మబుల్ బాడీ. సో రిజిడ్ బాడీలోనే స్టాటిక్ అండ్ డైనమిక్స్లో మళ్ళీ కైనమెటిక్స్ అండ్ కెనెటిక్స్ కింద డివైడ్ అవ్వడం జరిగింది. సో డిఫార్మబుల్ బాడీస్లో అటు ఎలాస్టిసిటీ ఉంది, అలాగే థియరీ ఆఫ్ ప్లాస్టిసిటీ ఉంది. సో దీనికి ఒక పాయింట్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి అని అంటే ఎలాస్టిసిటీ అని అంటే మనం ఫోర్స్ అప్లై చేసిన తర్వాత వన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఫోర్స్ అప్లై చేసి దాన్ని రిలీజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే దాని షేప్ అనేది రీగెయిన్ అవుతుందో దాన్ని ఎలాస్టిసిటీ అని అంటాము. ఏదైతే షేప్ అనేది రీగెయిన్ అవ్వకుండా దాని షేప్ని అది సస్టైన్ చేస్తే గనక దాన్ని ప్లాస్టిసిటీ అని అంటాము. సో అది డిఫరెన్స్ అండి ఆ రెండిట్లకి. నెక్స్ట్ ఇంకా క్లారిటీగా మేము ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు మెటీరియల్ కావాలి అంటే మాకు మెయిల్ చేయండి, మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు పైన మనం ఏదైతే చార్ట్ వేసుకున్నామో దీన్ని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని యొక్క థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతానండి. Depending upon the body to which the mechanics is applied, the engineering mechanics is classified as the mechanics of solids and mechanics of fluids. Next, the solid mechanics is further classified as mechanics of rigid bodies and mechanics of deformable bodies. The body which will not deform or the body which deformation can be neglected ఇన్ ద అనాలిసిస్ ఆర్ కాల్డ్ రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీస్ అని మనం ఎప్పుడు అంటాము అని అంటే ఎప్పుడైతే అది డిఫార్మ్ అవ్వదో లేదా డిఫార్మేషన్ని నెగ్లెక్ట్ చేస్తుందో దాన్నే రిజిడ్ బాడీస్ అని మనం చెప్తాం. ద మెకానిక్స్ ఆఫ్ ద రిజిడ్ బాడీస్ డీలింగ్ విత్ ద బాడీస్ అట్ రెస్ట్ ఈజ్ కాల్డ్ స్టాటిక్స్. మనం స్టాటిక్ కండిషన్ ఎప్పుడు చెప్తామంటే బాడీ కంప్లీట్గా రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు దాన్ని స్టాటిక్ కింద, అలాగే ఏదైతే బాడీ ఇన్ మోషన్లో ఉందో దాన్ని డైనమిక్స్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ద డైనమిక్స్ విల్ డీలింగ్ విత్ ద ప్రాబ్లమ్ వితౌట్ రిఫరింగ్ టు ద ఫోర్సెస్ కాజింగ్ ద మోషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ కైనమెటిక్స్. ఇక్కడ కైనమెటిక్స్ని కెనెటిక్స్ని ఎలా డిఫర్ చేస్తాము అని అంటే ఏదైతే మోషన్ని కాజ్ చేసే ఫోర్సెస్ని ఏదైతే రిఫర్ చేయదో దాన్ని కైనమెటిక్స్ కింద, ఏదైతే మోషన్ని కాజ్ చేసే ఫోర్సెస్ని డీల్ చేస్తుందో దాన్ని కెనెటిక్స్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ద internal stresses developed in the body are to be studied, the deformation of the body should be considered. This field of mechanics is called mechanics of deformable bodies. Mechanics of deformable bodies ni మనం ఎలా చెప్పుకోవచ్చు అని అంటే మనకు డిఫార్మేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంటర్నల్గా మన ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇంటర్నల్గా స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి బాడీకి రెసిస్టెంట్ పవర్ అనేది ఉంటుంది. అంటే ఫోర్స్ అప్లై చేసిన వెంటనే కూడా డిఫార్మేషన్ అనేది జరగదు. సో కాస్త లిమిట్ వరకు అది డిఫార్మ్ అవ్వకుండా ఆ బాడీ అనేది రెసిస్ట్ చేసుకుంటుంది. వన్స్ అది రెసిస్ట్ చేసుకునే క్యాపబిలిటీ దానికి లేదు అన్నప్పుడే అది డిఫార్మ్ అవుతుంది అన్నమాట. అంటే దాని డైమెన్షన్స్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో వాటి మీద స్టడీస్నే మెకానిక్స్ ఆఫ్ డిఫార్మబుల్ బాడీస్ అని చెప్పేసి అంటాము.
నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ డిఫార్మ్స్ కంటిన్యూస్లీ విత్ అప్లికేషన్ ఆఫ్ వెరీ స్మాల్ షియర్ ఫోర్సెస్ సచ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. ద మెకానిక్స్ dealing with the behavior of the such materials is called fluid mechanics of incompressible fluids. ఇక్కడ చూసినట్లయితే ఫ్లూయిడ్ మెకానిక్స్ దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే మనకి ఫ్లూయిడ్స్లో కూడా షియర్ ఫోర్స్ అనేది అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ అనేవి ఫ్లూయిడ్స్లో కూడా ఉంటాయి. ఆ ఫ్లూయిడ్ ఫ్లోస్ అనేవి అంటే లేయర్ బై లేయర్ జరిగినప్పుడు మనకి షియర్ ఫోర్స్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాని మీద కంప్లీట్ స్టడీని మనకు మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కింద చెప్పుకుంటాం. ఇందులో కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. వాటి మీద స్టడీ అంతా అండర్ మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్లోకి వస్తుంది. నెక్స్ట్ ఈ బేసిక్ టెర్మినాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ టెర్మినాలజీస్ ఇన్ మెకానిక్స్, ఇవేవైతే ఉన్నాయో ఈ వర్డ్స్ అన్నీ కూడా మెకానికల్కి సంబంధించిన వర్డ్స్. సో ఈ వర్డ్స్ తెలుసుకోవడం వల్ల ఇవి చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి సబ్జెక్ట్స్లో. సో ఇక్కడ మన బేసిక్ లెవెల్లోనే ప్రైమరీ లెవెల్లోనే దీని గురించి తెలుసుకోవడం వల్ల తర్వాత మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నేను మెయిన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఈ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ బేసిక్ టెర్మినాలజీ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కనుక వాళ్ళకి అవసరం లేదు. మెయిన్గా ఫస్ట్ ఇయర్స్ వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. మాస్ గురించి ఏం చెప్పాలంటే మాస్ ఈజ్ నథింగ్ బట్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ పొసెస్డ్ బై ఎ బాడీ ఈజ్ కాల్డ్ మాస్. The mass of the body will not changes unless the body is damaged and path of it is physically separated. When a body is taken out in the spacecraft, the mass will not change but its weight will change. సో ఇదంతా మ్యాటర్ అండి. మీరు మెటీరియల్లో మీరు చదువుకోవచ్చు. సో మాస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ముఖ్యంగా క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ పొసెస్డ్ బై ఏ బాడీ, క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ పొసెస్డ్ బై ఏ బాడీ అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 kg ఆఫ్ మాస్ ఉందనుకోండి, 1 kg ఆఫ్ మాస్ ఉంది అని అనుకుంటే అది ఎక్కడైనా అది మనం ఏ ప్లేస్లో మనం చేంజ్ చేసినా సరే మాస్ అనేది 1 kg ఆఫ్ మాస్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ డ్యామేజ్ అయితేనే కానీ దాంట్లో చేంజెస్ ఉంటాయి, కానీ అంతవరకు ఆ 1 kg ఆఫ్ మాస్ అనేది ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది. మాస్లో అనేది చేంజ్ అవ్వదు. మాస్ డస్ నాట్ చేంజ్ బట్ వెయిట్ విల్ చేంజ్. వెయిట్ చేంజ్ అవుతుంది అంటే చేంజ్ చేసిన ప్లేస్ని బట్టి వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుందంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ టైం గురించి మనం చెప్పుకోవాల్సిన లేదు, అందరికీ తెలిసిందే. టైం మనకి 1 day 24 hours ఉంటాయని, ఎలా డివైడ్ చేస్తామో అనేది తెలుసు కదా, 1 hourకి 60 minutes అని. సో టైం గురించి నేను అంత పర్టికులర్గా నేను ఏం చెప్పట్లేదు. సో ఇక్కడ డెఫినేషన్ చదువుకోవాలి అంటే టైమ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఈవెంట్స్ టు హ్యావ్ కన్వీనియంట్ యూనిట్స్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్. ఏ డే ఈజ్ డివైడెడ్ ఇంటూ 24 hours. సో ఆన్ మ్యాటర్ మీరు చదువుకోండి. నెక్స్ట్ స్పేస్ గురించి చెప్పాలి అంటే ద జియోమెట్రిక్ రీజన్ ఇన్ విచ్ ద స్టడీ ఆఫ్ బాడీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈజ్ కాల్డ్ స్పేస్. సో జియోమెట్రిక్ రీజన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాడీ ఇలా ఒక స్పేస్లో ఒక బాడీ ఉందనుకోండి. సో ఆ బాడీని రిప్రజెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి కోఆర్డినేట్స్ అవసరం. సో ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్. ఒకవేళ బాడీ అనేది రొటేట్ అవుతుంది అని అంటే మనం జెడ్ డైరెక్షన్ కూడా మనం కన్సిడర్ చేయవలసి వస్తుంది. 3 dimensionలో మనం ఖచ్చితంగా బాడీని రిప్రజెంట్ చేయాలి. సో ఈ బాడీ అనేది స్పేస్లో ఉంది. సో ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలియాలి అని అంటే మనకి ఆరిజిన్ పాయింట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఆరిజిన్ని మనం 0,0 కింద మనం తీసుకుంటాం. సో ఈ బాడీ ఇక్కడ అంటే ఎక్స్ డైరెక్షన్లో, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఈ పర్టికులర్ డిస్టెన్స్లో ఇది ఉంది. అలాగే వై డైరెక్షన్లో ఈ పర్టికులర్ హైట్లో ఈ బాడీ అనేది ఉంది అని చెప్పుకుంటాం. అలాగే
ఇది కంప్లీట్గా ఈ బాడీ అనేది కంప్లీట్గా ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో లేదు, అలాగే వై మీద కూడా లేదు, ఇది మధ్యలో ఉంది, అంటే XY రీజియన్లో ఉంది. సో ఇది ఒక యాంగిల్ అనేది చేస్తుంది, అంతే కదా. సో ఎక్స్ యాక్సిస్ నుంచి పర్టికులర్ యాంగిల్లో అది ప్లేస్ అయ్యి ఉంది. సో మనకి ఒక బాడీ XY రీజియన్లో ప్లేస్ అయ్యి ఉంది అని అంటే ఖచ్చితంగా X కోఆర్డినేట్ డిస్టెన్స్ కావాలి, Y కోఆర్డినేట్ డిస్టెన్స్ కావాలి, అండ్ టీటా కూడా కావాలి. టీటా అంటే నథింగ్ బట్ యాంగిల్. సో ఈ 3 మనకి ఇంపార్టెంట్. ఈ 3 మనకు తెలిసినప్పుడే స్పేస్లో అది ఖచ్చితంగా ఏ పాయింట్లో అది ఉందనేది మనం రిప్రజెంట్ చేయగలుగుతున్నాం. సో నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ కార్టీషియన్ కోఆర్డినేట్స్ అన్నాం కదండి. కార్టీషియన్ కోఆర్డినేట్స్ అంటే నథింగ్ బట్ మనం వాటిని నథింగ్ బట్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ అని కూడా చెప్పచ్చు. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ని రిప్రజెంట్ చేసేదే కార్టీషియన్ కోఆర్డినేట్స్ అని చెప్పేసి అంటాం. ఫ్రమ్ 2 ఫిక్స్డ్ యాక్సిస్, మనకి 2 ఫిక్స్డ్ యాక్సిస్ ఉన్నాయి కదండి. సో దాని నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ని మెన్షన్ చేసేదే కార్టీషియన్ కోఆర్డినేట్స్ అని అంటాం. ఒకవేళ మనకి యాంగిల్ అలాగే డిస్టెన్స్ కూడా మెన్షన్ చేయాలంటే అది పోలార్ కోఆర్డినేట్స్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ లెంత్ అనేది మెజర్ ఆఫ్ లీనియర్ డిస్టెన్స్ అని ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ టు మెజర్ ఏ లీనియర్ డిస్టెన్స్ని మనం లెంత్ కింద తీసుకుంటాం. దాన్ని మనకు తెలుసు, యూనిట్స్ తెలుసు కదండి, మీటర్స్, కిలోమీటర్స్, సో మిల్లీమీటర్స్. సో ఇవన్నీ కూడా మనకి లీనియర్ డిస్టెన్స్లో మనం మెన్షన్ చేస్తాం కదా. సో అది వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పాయింట్ ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్, ఇది డెస్టినేషన్, బి అనేది డెస్టినేషన్ పాయింట్ అనుకోండి. సో ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్కి రీచ్ అవ్వాలంటే ఒక బాడీ ఈ విధంగా అన్న వెళ్ళచ్చు, లేకపోతే ఈ విధంగా అన్న వెళ్ళచ్చు, లేకపోతే ఈ విధంగా అన్న వెళ్ళచ్చు, లేకపోతే ఇలా ఈ విధంగా అన్న వెళ్ళచ్చు. అంటే ఏ నుంచి బికి వెళ్ళే రూట్స్ అనేవి ఇలా ఎన్ని విధాలుగా వెళ్ళచ్చు. సో ఈ రూట్స్ అన్నిటినీ డిస్టెన్స్ అనే అంటాం. బట్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ అన్నిటికన్నా షార్టెస్ట్ రూట్ లేదా షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే డిస్ప్లేస్మెంట్ కింద మనం చెప్తాం. నెక్స్ట్ వెలాసిటీ అంటే నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ టైం అనేది కన్సిడర్ చేస్తాం. సో దాన్నే వెలాసిటీ అని అంటాం. సో యాక్సిలరేషన్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చింది కదా వెలాసిటీకి. సో ఇక్కడ ఏంటంటే యాక్సిలరేషన్లో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైంనే మనం యాక్సిలరేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మొమెంటం అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ అని చెప్తాం. మొమెంటంకి మనం ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్లాంట్ ఏరియా ఉందనుకుందాం. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఓకే. ఇక్కడ ఒక స్మాల్ స్టోన్ ఉంది, ఇక్కడ ఒక లార్జ్ స్టోన్ ఉంది, బిగ్ స్టోన్ ఉంది. అయితే ఈ రెండు ఎట్ ఎ టైం వాటిని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రెండు కూడా ఈ స్లాంట్ ఏరియాలో పైనుంచి డౌన్వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డౌన్వర్డ్స్లో ఈ వ్యక్తి అనేది, ఈ పర్సన్ అనేది నుంచోవడం జరిగింది. ఈ రెండు ఈ పర్సన్ వైపుకి అవి రావడం జరుగుతున్నాయి, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో అవి మూవ్ అవ్వడం జరుగుతున్నాయి. సో ఈ పర్సన్ దేన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు అని అంటే ఖచ్చితంగా ఈ స్మాల్ స్టోన్ ఏదైతే ఉందో ఆ స్టోన్ని స్టాప్ చేయడానికి చూస్తాడు. ఎందుకు అంటే మనకి అది వెయిట్ తక్కువగా ఉంది, అట్ ద సేమ్ టైం స్పీడ్ కూడా తక్కువలోనే వస్తుంది. సో అదే ఈ బిగ్ స్టోన్ గురించి చూసుకున్నట్లయితే వెయిట్ ఎక్కువగా ఉంది, అలాగే స్పీడ్ మనం రిలీజ్ చేసిన వెంటనే ఫాస్ట్గా వచ్చేది ఏంటి అని అంటే బిగ్ స్టోన్ మాత్రమే. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మూమెంటం, రెండిట్లకి మూమెంటం ఉంది, కానీ దేని బేస్ చేసుకుని మనం ఫాలో అవుతున్నాము అని అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. దాని మాస్ అంటే దాని యొక్క సైజ్ మనం చూస్తున్నాం కదా, అండ్ అలాగే దాని స్పీడ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. సో వెలాసిటీ.
సో మాస్ ఇంటూ వెలాసిటీ. సో రెండిట్లకి రెండు స్టోన్స్కి కూడా మూమెంటం అనేది ఉంటుంది. బట్ అక్కడ ఏం వేరీ అవుతుంది అని అంటే మాస్ అండ్ వెలాసిటీ అనేది వేరీ అవుతుంది. నెక్స్ట్ కాంటినమ్. కాంటినమ్ అనేది ఏంటి అంటే ఏ బాడీ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ మ్యాటర్. ఇట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ సచ్ పార్టికల్ కెన్ బి సబ్డివైడెడ్ ఇంటూ మాలిక్యూల్స్, యాటమ్స్ అండ్ ఎలక్ట్రాన్స్, సో ఆన్. సో ఇక్కడ చూసినట్లయితే కాంటినమ్ అనేది నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద చెప్పుకోవచ్చు. మనకు ఒక మ్యాటర్లో మనకి ఏంటంటే మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ ఒక మ్యాటర్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆ కంప్లీట్ దాన్నే మనం ఎలాగా ట్రీట్ చేస్తామంటే కాంటినమ్ అని ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ పార్టికల్. పార్టికల్ అంటే ఏంటి అని అంటే ఒక లీస్ట్ పాసిబుల్ అమౌంట్నే పార్టికల్ అంటాం. డస్ట్ పార్టికల్స్ అంటాము, అలా డిఫరెంట్ పార్టికల్స్ కింద చెప్తాం కదా. సో ఒక లీస్ట్ పాసిబుల్ మ్యాటర్ ఆర్ అమౌంట్ దాన్నే మనం పార్టికల్ అని చెప్పేసి అంటాం. ద పార్టికల్ మే బీ డిఫైన్డ్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఇన్ విచ్ హ్యాస్ ఓన్లీ మాస్ అండ్ నో సైజ్. సో దీన్నే పార్టికల్ అంటాం. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మెటీరియల్ కావాలి అంటే మా మెయిల్ ఐడికి మెసేజ్ చేయండి. మీకు కంప్లీట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.